హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే OnePlus 9R ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 39,999 రూపీస్, నియర్లీ మనకి 40,000 అయితే ఉంటుంది. 40,000 పెట్టి మనం ఈ ఫోన్ కొనొచ్చా కొనకూడదా అని దానికోసం కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ OnePlus 9R కొనాలనుకుంటున్నారో ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మీకైతే తెలుస్తుంది ఫోన్ మనకి 40,000కి వర్తబుల్లా కాదా అని దానికోసం వచ్చేసి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి పంచువల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కెమెరా సెటప్ వచ్చేసి మనకి రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. ఇందులో మనకి కెమెరాస్ని అయితే అరేంజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ OnePlus 9R చూసుకున్నట్లయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది కాబట్టి మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఫ్రేమ్ వచ్చేసి మనకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. 40,000 ప్రైస్ సెగ్మెంట్లో బిల్ క్వాలిటీ కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 189 గ్రామ్స్తో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఫోన్ అయితే మనకి మరీ అంత వెయిట్ అయితే అనిపించదు, లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ ఫోన్లో చూసుకున్నట్లయితే IP రేటింగ్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్, మనకి OnePlus 9 ఇంకా అలాగే OnePlus 9 Proలో అయితే వీళ్ళు వాటర్ ప్రూఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్లోనైతే వాటర్ ప్రూఫ్ అయితే లేదు. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ఈ ఫోన్లో వచ్చేసి మనకి డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే వచ్చేసి స్క్రీన్ సైజ్ మనకి 6.55 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ యొక్క డెన్సిటీ వచ్చేసి 102 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి ఫ్యూడ్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఫ్యూడ్ AMOLED డిస్ప్లేస్ అనేవి చాలా బాగుంటాయి. ఇంకా అలాగే ఈ డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది ఈ డిస్ప్లే వచ్చేసి. ఇంకా అలాగే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకున్నట్లయితే డిస్ప్లే కూడా మనము ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు, అంటే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే Android వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి Oxygen OS 11 అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనకి OnePlus ఫోన్స్లో అయితే చాలా బాగుంటుంది. ఇదైతే మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లోని ఈ Oxygen OSని అయితే చాలామంది ఇష్టపడతారు. ఫ్రెండ్స్, అంటే మనకి OnePlus ఫోన్స్ని అయితే ఇష్టపడతారు. ఇంకా అలాగే ఈ ఫోన్లో చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే లేటెస్ట్గా లాంచ్ చేసిన క్వాల్కామ్ నుంచి వచ్చే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 5G సపోర్టెడ్ ప్రాసెసర్. ఇది మనకి 7nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఫ్రెండ్స్, ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 5Gకి సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి ఏదైతే క్వాల్కామ్ నుంచి వచ్చే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనం ఈ ఫోన్లో ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఈ ఫోన్లో మనము ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి మనకి 8GB అయితే ఉంటుంది. రోమ్ వచ్చేసి 128GB. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 3.1 అయితే వస్తుంది. ఈ ఫోన్లో మనం చూసుకున్నట్లయితే ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఇవ్వరు. ఫ్రెండ్స్, మనకి ప్రతి OnePlus ఫోన్స్లోనే అయితే మనకి ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఉండదు. వీళ్ళు ఇచ్చిందే మనం యూజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా మనము ఎక్స్టెండ్ చేసుకోవడానికి అయితే అవ్వదు. ఫ్రెండ్స్, ఈ ఫోన్లో మనం చూసుకున్నట్లయితే ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది, మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మనము బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 4500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ మనకి 65 watts ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనకి బ్యాటరీ కెపాసిటీ కూడా ఈ ఫోన్లో అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్, మనకి 1 డే అయితే ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మీరు హెవీ యూజర్ అనుకో డేకి 2 times అయితే మీరు ఛార్జ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ రేస్ సైజ్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్లో వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అంటే మొత్తం మనకి 4 కెమెరాస్ అయితే ఉంటాయి. ప్రైమరీ సెన్సార్ వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేస్తారు. దీని అపర్చర్ వచ్చేసి f1.8 అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి సోనీ సెన్సార్. 16 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ f2.2 అయితే వస్తుంది. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ f2.4 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ f2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో వచ్చేసి మనకి 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో వచ్చేసి మనకి 30fps 60fps 120fps 240fpsలో కూడా వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో వచ్చేసి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఫ్రెండ్స్, ఈ ఫోన్లో మనకి మెయిన్ కెమెరాస్ కూడా బాగుంటాయి. ఫ్రెండ్స్, మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మనము ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి 16 మెగాపిక్సెల్ అయినా కూడా మనకి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్లో ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. OnePlus ఫోన్స్లో వచ్చేసి మనకి కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ వచ్చేసి మనకి 5G 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి ఫీచర్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అంటే మనకి అతి తొందరలో 5G కూడా రాబోతుంది కాబట్టి ఇది మనకి 5Gకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు 40,000 పెట్టినా కూడా ఒక
3 to 4 ఇయర్స్ వరకు అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, జీపీఎస్ ఉంటుంది, ఎన్ఎఫ్సి ఉంటుంది, యూఎస్బీ టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. మనకి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని ఈ ఫోన్లో అయితే ఉంటాయి. ఇంకా అలాగే స్పీకర్స్ చూసుకున్నట్లయితే మనకి స్టీరియో స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. 3.5mm ఆడియో జాక్ అయితే ఈ ఫోన్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి చాలా మొబైల్ కంపెనీస్ వచ్చేసి 3.5mm ఆడియో జాక్ని అయితే తేవట్లేదు. ఇది తెస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఫోన్లో మనకి 3.5mm ఆడియో జాక్ లేదు, కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే ఫీచర్స్ వచ్చేసి ఈ ఫోన్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇది మనకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా అలాగే ఫేస్ ఐడి అయితే చాలా యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఫోన్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే మనకి బ్లూ కలర్ ఇంకా అలాగే బ్లాక్ కలర్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే ఇస్తున్నారు. ఈ ఫోన్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి అమెజాన్లోనే అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనకి OnePlus స్టోర్స్లో కూడా అవైలబిలిటీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ ఫోన్ వచ్చేసి మనం 40,000కి ఖచ్చితంగా కొనొచ్చు ఫ్రెండ్స్. మంచి ఫీచర్స్తోనైతే ఈ ఫోన్ అయితే వస్తుంది. కాకపోతే మనకి ఏదైతే వాటర్ ప్రూఫ్ ఉందో ఇది ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది. మనకి OnePlus 9 ఇంకా అలాగే 9 Proలో అయితే ఉంటుంది. ఈసారైనా 40,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకి OnePlus వచ్చేసి IP రేటింగ్ని ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు OnePlus 9R ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.